మహిళలు జరుపుకునే పండుగల్లో అట్ల తద్ది కూడా ఒకటి. అట్ల తద్ది పండుగను పెళ్లికాని ఆడపిల్లల నుంచి పెళ్లైన స్త్రీల వరకు ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అట్ల తద్ది పండుగ ఆశ్వేజ మాసంలో దసరా పండుగ తర్వాత వచ్చే తదియ తిథి రోజున జరుపుకుంటారు. 5 ఏళ్లు దాటిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు జరుపుకునే పండుగ ఇది. పెళ్లికాని పిల్లలు మంచి భర్త రావాలని, పెళ్లైన వారు మంచి భర్త దొరికినందుకు దీర్ఘాయుష్షు కోసం చేస్తారు. అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతోంది. మర్నాడు అంటే అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉండనుంది. ఈ ఏడాది అట్ల తద్దెను అక్టోబర్ 19న శనివారం జరుపుకోబోతున్నారు. అట్ల తద్ది రోజున పూజ చేసి పేరెంటాలను పిలిచి వాయినాలు ఇస్తారు. నైవేద్యం సమర్పించి గోపూజ చేసి చెరువుల్లో కాలువల్లో దీపాలను వదిలి చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగుతూ సందడి చేస్తారు. ఇది 10 సంవత్సరాలు చేసే నోము. ఎవరైనా సరే అట్ల తద్దిని 10 సంవత్సరాలు చేసుకుంటారు. ఈ వ్రతం చేసేవారు మధ్యలో ఆపకుండా ఇప్పటికీ చేస్తారు. ఆడవాళ్లు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాలు ముగించి 11 మంది ముత్తైదువులతో కలిసి పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగుతో అన్నం తింటారు. సాయంత్రం వరకు మంచి నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. తర్వాత అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ అంటూ పాటలతో సందడి చేస్తారు. చెట్టుకు ఉయ్యాల కట్టి ఊగుతారు. మళ్ళీ సాయంత్రం స్నానం ఆచరించి ముత్తైదువులతో గౌరీదేవికి పూజ చేసి చామంతి, తులసి దళం, తమలపాకు మొదలైన పువ్వులు పాత్రలతో తోరాలు పెట్టి పూజ చేసి వాటిని చేతికి కట్టుకుని గౌరీదేవికి పూజ చేస్తారు. కుడుములు, పాల తాలికలు, పులిహోర నైవేద్యంగా పెడతారు. మళ్ళీ సాయంత్రం గౌరీ పూజ చేసి చంద్రోదయం అనంతరం అలహారం తీసుకుంటారు. ఒక్కొక్క ముత్తైదుకి 11 అట్లు చొప్పున గౌరీదేవి వద్ద పెట్టిన కుడుములను కలిపి తాంబూలంగా పెట్టి వాయినం ఇస్తారు. ఇలా అందుకున్న వాయినం ఆ మహిళ లేదా ఇంటి సభ్యులు మాత్రమే తినాలి. వాయినం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు చాచి అందులో వాయినం ఉంచి ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటున్నమ్మా వాయినం, అందించానమ్మా వాయినం, అందుకున్నానమ్మా వాయినం అంటూ ఇవ్వాలి. అందుకునే స్త్రీలు అలాగే అంటారు. అట్లను వాయినంగా ఎందుకు ఇస్తారు అంటే నవగ్రహాలలో కుజుడికి మినుమంటే ప్రీతి. ఆయనకిష్టమైన మినుముతో చేస్తే నైవేద్యంగా పెడితే కుజదోషం పోయి సంసారం సుఖ సంతోషాలతో సాగుతుంది.